తర్వాత ఆయిష శరీర అవశేషాలను సమాధి నుంచి వెలికి తీసి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. కానీ అంతకాలం గడిచిపోవడంతో ఫోరెన్సిక్ ఆధారాలు కూడా చాలా వరకు నశించిపోయాయి. ఇది కేసుకు భారీ దెబ్బ అయింది. మనకి ఉన్న అనుమానాలు ఏంటంటే, ఒక హాస్టల్ గదిలో అంతమంది అమ్మాయిలు ఉన్న చోట అంత పెద్ద ఘోరం జరుగుతుందంటే ఎవరికి ఎందుకు తెలియలేదు, ఎవరు ఎందుకు నిద్ర లేవలేదు అనే సందేహం అప్పట్లో అందరికీ వచ్చింది. దీనికి సంబంధించి అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన విషయాలు, అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఫుడ్లో మత్తుమందు కలిపారా? ఆ రాత్రి హాస్టల్ అమ్మాయిలందరికీ భోజనంలో లేదా నీళ్లలో మత్తుమందు కలిపారనే ప్రచారం గట్టిగానే నడిచింది. ఎందుకంటే అంత పెద్ద ఘోరం జరుగుతున్నప్పుడు ఆయిష ఖచ్చితంగా అరిచి ఉంటుంది కదా, మరి పక్కనే ఉన్న వాళ్లకు ఎందుకు వినిపించలేదు అనే దానికి ఇదే కారణమని చాలామంది భావించారు. అయితే దీనికి ఎక్కడ అధికారిక ఆధారాలు దొరకలేదు. పోస్టుమార్టం రిపోర్ట్లో కానీ ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో కానీ అమ్మాయిల శరీరంలో మత్తుమందు ఉన్నట్లు ఎలాంటి కెమికల్ ఆధారాలు లభించలేదు. హాస్టల్ మెస్ అందరికీ ఒకేసారి వండుతుంది కాబట్టి బయట వ్యక్తి వచ్చి కేవలం ఆ రాత్రి మాత్రమే మత్తుమందు కలపడం ప్రాక్టికల్గా సాధ్యం కాలేదని పోలీసులు తేల్చారు. మరి అమ్మాయిలు ఎందుకు నిద్ర లేవలేదు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ మరియు హాస్టల్ అమ్మాయిల స్టేట్మెంట్స్ ప్రకారం దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అది డిసెంబర్ చలికాలం, పైగా ఎగ్జామ్స్ టైం కావడంతో అమ్మాయిలు అంతకు ముందు రోజుల్లో సరిగ్గా నిద్రపోకుండా చదువుకొని ఆ రోజు రాత్రి బాగా అలసిపోయి